ఇక్కడ సాధకుడైన అర్జునుడు ఎవరిని సంబోధన చేస్తున్నాడు? తనలోనే ఉన్న ఒక ఉత్తమ లక్షణంతో. అంటే జీవుడు నిజానికి సచ్చిదానంద స్వరూపుడే, అసలు అందులో సందేహం ఏమీ లేదు, బ్రహ్మస్వరూపులే జీవులందరూ. అయినప్పటికీ కూడా తన అవగాహన ఎట్లా ఉంది? నేను ఇప్పుడు జీవుణ్ణి, చచ్చిపోయేవాణ్ణి, పుట్టేవాణ్ణి ఉన్న ఒక తప్పుడు అవగాహనలో ఉన్నాడు. ఇది ఆ సచ్చిదానంద స్మృతి యొక్క స్థితికి దిగజారిన స్థితి. లేనిదాన్ని ఊహించుకోవటం, ఆపాదన చేసుకోవటం, అంటే తనను తాను తక్కువగా అనుకోవటం, ఆ స్థితిలో ఉన్నాడు జీవుడు. అందరూ ఇప్పుడు ప్రాణులన్నీ కూడా ఆ స్థితిలో ఉన్నాయి. అటువంటి ఆ ప్రాణుల్లో ఒకానొక సాధకుడు ఏమంటున్నాడు? తన ఉత్తమ స్థితితో సంభాషణ చేస్తున్నాడు. మొట్టమొదటి రోజు మనం చెప్పుకున్నాం, ది ఎటర్నల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ది సోల్ అండ్ ది సోర్స్. లోపల ఉన్న స్మృతి స్వరూపంతో మాట్లాడాలి. అది కదా భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక సంభాషణ జరుగుతోంది. ఆ సంభాషణలో ఇప్పుడు ఏమంటున్నాడు? హే అచ్యుత అని సంబోధన చేస్తున్నాడు. ఏ స్థితిలో తాను జారి పడలేదో తన ఉన్నతమైన స్థితితో సంభాషణ చేసి తన చిత్తం యొక్క చంచల స్వభావాన్ని ఇక్కడ పరీక్షించుకోవటానికి అర్జునుడే అంటున్న మాటలు ఇవి.